గురుగారు, బౌద్ధ మతం పుట్టింది భారతదేశంలోనే అయినా దాని ఉనికి ఇప్పుడు లేకపోవడానికి కారణం శంకర భగవత్పాదుల వారు అనే ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? నిజానికి బౌద్ధ మతాన్ని బుద్ధుడు స్థాపించలేదు. బుద్ధుడు కఠోరమైన తపస్సు చేసి దుఃఖానికి కారణం తృష్ణ, తృష్ణకు కారణం మాయ, మాయ పోవాలి అంటే నిర్వాణ సుఖాన్ని అందుకోవాలి అని ప్రతిపాదించాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బుద్ధ నెవర్ ఫీల్ దట్ he has announced a religion. He took birth as Hindu, died as Hindu అని అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. మరి బౌద్ధం ఎలా ఉనికిలోకి వచ్చింది అంటే ఆ సిద్ధాంతాన్ని తరువాత విశ్వాసం ఉన్న వాళ్ళంతా బౌద్ధంగా ప్రకటించారు. బౌద్ధ విజ్ఞానము హైందవ ఆలోచన విధానం నుంచి ఉద్భవించింది. అందుకే పునర్జన్మ మీద బౌద్ధంలో కూడా నమ్మకం ఉంటుంది. చింతన, యోగము ఈ రెండు బుద్ధుడు ప్రతిపాదించిన లక్షణాలే. నిరీశ్వర తత్వము, యజ్ఞయాగాదుల పట్ల నిరసన, ఈ రెండు భారతదేశంలో కర్మాచరణే ప్రాణవాయువుగా జీవించేటువంటి భారతీయుల పట్ల ఆ బౌద్ధ సిద్ధాంతం పట్ల కొత్త అనాసక్తిని కలుగజేసింది. కానీ బౌద్ధము, హైందవము రెండు కలిసి సహజీవనం చేశాయి. విష్ణుకుండినులు, శాతవాహనులు వీరిద్దరూ హైందవ ధర్మాన్ని అవలంబించిన వారి ధర్మపౌత్రులు బౌద్ధాన్ని స్వీకరించి దాన్ని అవలంబించారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆలోచన విధానానికి ఈ ఉదాహరణలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. బాగా పరిశీలించి చూస్తే ఆదిశంకరులకు ముందరే కుమారుల భట్టు బౌద్ధము ద్వారా నిరీశ్వరవాదము, యజ్ఞయాగాదిల క్రతువుల పట్ల నిరసన పెరుగుతున్న నేపథ్యంలో అది ప్రజల ఉనికికే ప్రమాదకరంగా మారుతుందని తెలుసుకొని బౌద్ధ ఆరామాలలో వారి దగ్గర శుశ్రూష చేసి బౌద్ధ ధర్మాలన్నీ తెలుసుకొని వాటిని ఖండించే ప్రయత్నం చేశారు. కనుక శంకరుల వల్ల బౌద్ధానికి ఏదో హాని వచ్చింది అనుకోవటం అంత వివేకమైనటువంటి విషయం కాదు. ఒక రకంగా బౌద్ధం భారతదేశంలో లేకపోవడానికి కారణం స్వయంకృతాపరాధమే. ఎందుకంటే అద్భుతమైన తత్వాన్ని ప్రతిపాదించి సాంఘిక జీవనంలో ప్రతి మానవుని యొక్క దుఃఖానికి కారణాన్ని తెలియజేసినటువంటి బుద్ధుడు అందరూ భిక్షాటనే వృత్తిగా జీవిస్తూ నిరీశ్వర ఉపాసనతో జీవనాన్ని కొనసాగించమని చెప్పాడు. కానీ వ్యవస్థీకృతమైన సాంఘిక జీవనం ఎలానో తెలియచేయలేక, నిర్వాణము అంటే శూన్యము అని ప్రతిపాదించారు. కానీ ఉపనిషత్తులలో కూడా దుఃఖానికి కారణం కోరిక, కోరిక కారణం మాయ, ఈ మాయ నుంచి బయటపడాలి అంటే మోక్షం వైపు ప్రయాణం సాగించాలి అన్న చెప్పినటువంటి విధి విధానాన్ని సక్రమంగా ఆవిష్కరించని కారణాన ఆనాటి సమాజంలో ఒక రకమైనటువంటి అవగాహన రాహిత్యం వల్ల అయోమయ స్థితి ఏర్పడి అది ఒక రకమైన అల్లకల్లోలాన్ని సృష్టించింది. అప్పుడు శంకర భగవత్పాదులు సన్యాసులకు మోక్షము, గృహస్థుకు నిత్య నైమిత్తిక కర్మ ఆచరణ, సామాన్యులకు షణ్మత ఉపాసన అనేటువంటి విధి విధానాలను తెలియజేసి ఆర్ష ధర్మాన్ని ఆవిష్కరించారు.